మన చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనసు ఎంతో ఆనందంగా మారిపోతుంది కదా. 90స్ల కాలం, అప్పుడు జీవితం ఎంతో సింపుల్గా, ఎంతో ఆనందంగా ఉండేదో. సెల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, కానీ ఆనందం మాత్రం పరిపూర్ణంగా ఉండేది. ఉదయం లేచిన వెంటనే అమ్మ పిలిచే శబ్దం, రారా కన్నా పాలు తాగు అన్న మాటల్లో ఎంతో ప్రేమ ఉండేదో. పొలం గట్ల మీద పరుగులు, పాదాలకు మట్టి అంటుకున్న మనసుకు మాత్రం స్వర్గంలా అనిపించేది. స్నేహితులతో కలిసి ఆడుకున్న ఆటలు, గిల్లిదండ, అష్టాచమ్మ, రాముడు సీత, దొంగ పోలీస్, మారంపీట్. సాయంత్రం అయ్యేసరికి గ్రామం మొత్తం పిల్లలతో కలకలలాడేది. పెద్ద చెట్ల కింద కూర్చొని కథలు వినడం, తాతయ్య చెప్పే పురాణ కథలు, అమ్మమ్మ చెప్పే జానపద కథలు, అవి వినడం అంటే ఒక పండగలా ఉండేది. పాత కూన పెంకుల ఇల్లు, గాలి తాకినప్పుడు వచ్చే చప్పుళ్ళు, వర్షం పడితే పైకప్పు మీద చినుకుల శబ్దం, ఆ శబ్దంలోనే నిద్రపోయిన రాత్రులు. వర్షం పడితే బయటకు పరిగెత్తి తలిసిపోవడం, చెరువుల్లో ఈతలు నేర్చుకోవడం, అమ్మ చేసిన పల్లె వంటలు, రాగి సంకటి, పప్పుచారు, పచ్చడి, ఆ రుచులు ఇప్పటికీ మనసులో నిలిచిపోతాయి. గ్రామంలో టీవీ ఒకటే ఉండేది. ఆదివారం సినిమా, ఊరు మొత్తం ఒకచోట చేరి చూడటం, ఆ ఆనందం వర్ణించలేనిది. రాత్రి పడుకునే ముందు ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాలు లెక్కించడం, చంద్రునితో మాట్లాడిన రోజులు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ సౌకర్యాలు, కానీ ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ జీవితం మళ్ళీ తిరిగి రాదు. చిన్ననాటి జ్ఞాపకాలు మన హృదయంలో ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి. అవి తిరిగి రావు, కానీ గుర్తు చేసుకుంటే మనసు మాత్రం మళ్ళీ చిన్న పిల్లలా మారిపోతుంది. మీరు కూడా మీ చిన్నప్పటి జ్ఞాపకాలను కామెంట్లో చెప్పండి. మనమందరం కలిసి ఆ రోజుల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.